విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్లోని శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం రథయాత్ర మహోత్సవాలను జూలై 15 నుంచి 26 వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో టి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. జూలై 16 ఉదయం స్వామివారిని ఆలయం వద్ద ఉన్న రథంపై అధిష్ఠింపజేసి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చేతుల మీదుగా తొలి రథయాత్ర ప్రారంభించమవుతుంది. జూలై 17 నుంచి 25 వరకు టర్నర్స్ చౌల్ట్రీ కళ్యాణ మండపం వద్ద స్వామివారు దశావతారాల్లో దర్శనమివ్వనున్నారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, దర్శన టికెట్లు, ప్రతిరోజు అన్నప్రసాదం, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు. నమస్కారం, నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవస్థానం ఈవోగా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం రథయాత్ర మహోత్సవంలో జూలై 15వ తారీఖు నుండి జూలై 26వ తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహింపబడతాయి. జూలై 16వ తారీఖు ఉదయం 9:30 గంటలకి స్వామివారిని టౌన్ కొత్త రోడ్ వద్ద ఆలయం మీద రథం మీద వేయించేసి దర్శనాలు ఇవ్వడం జరుగుతుందండి. సాయంత్రం 5 గంటలకు మన దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా తొలి రథయాత్ర అనేది ప్రారంభమవుతుందండి. జూలై 17వ తారీఖు నుండి జూలై 25వ తారీఖు వరకు టర్నర్ చౌల్ట్రీ కళ్యాణ మండపం వద్ద స్వామివారు దశావతారాల్లో భక్తులందరికీ దర్శనమిస్తారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు కూడా స్వామివారి దర్శనం కల్పిస్తామండి. ధర్మ దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం 20 రూపాయల టికెట్, శీఘ్ర దర్శనం 50 రూపాయలు, విశిష్ట దర్శనం 200 రూపాయల క్యూ లైన్స్ ద్వారా భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అన్న సంతర్పణ అనేది ప్రతిరోజు 10 రోజులు కూడా మధ్యాహ్నం 1000 మందికి అనేది ఏర్పాటు చేస్తున్నామండి. సాయంత్రం 4 గంటల నుంచి 9:30 గంటల వరకు కూడా ప్రవచనాలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వివిధ అకాడమీల వారి చేత ఏర్పాటు చేయడం జరిగిందండి. భక్తులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ 10 రోజులు కూడా అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే కొంచెం రద్దీ ఉన్న సమయంలో కొంచెం సమన్వయం పాటించి మా అందరికీ కూడా సహకరించాలని కోరుకుంటున్నామండి. మేమందరూ కూడా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.